తెలంగాణలో విద్యుత్ తీగలు యమ పాసాలుగా మారుతున్నాయి. పండుగల వేళ ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి. వరుస విద్యుత్ ప్రమాదాలు కలవరం సృష్టిస్తున్నాయి. 3 రోజుల వ్యవధిలో జరిగిన 4 ప్రమాదాల్లో 9 మంది విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాష్టమి వేడుకల్లో 5 చనిపోతే వినాయక విగ్రహాల తరలింపు ఏర్పాట్లలో మరో 4 మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా విద్యుత్ షాక్కు గురి కావడం కలవరం సృష్టిస్తోంది. హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్ లో ఆదివారం అర్ధరాత్రి ఘోర విద్యుత్ ప్రమాదం జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్ డౌన్ కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ తగిలింది. ఈ ఘటనలో 5 మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ పాత బస్తీలో వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఓల్డ్ సిటీలోని బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా టోనీ, వికాస్ అనే 2 యువకులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ అంబర్పేటలో మరో విషాదం చోటు చేసుకుంది. అంబర్పేట డీడీ కాలనీలో వినాయక మండపం వేస్తూ ఉండగా రామ్ చరణ్ అనే యువకుడికి విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి సిరిసిల్లకు గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ ఉండగా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో 11 kV కేబుల్ తగిలింది. ఈ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి అనే మరో యువకుడు గాయపడ్డాడు. పుట్టినరోజు నాడే లక్ష్మీనారాయణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. విద్యుత్ షాక్ కారణంగా ఇప్పటికే 9 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అమర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అమర్, హైదరాబాద్ లో వరుస విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ స్తంభాలకు ఆనుకున్నటువంటి కేబుల్స్ అన్ని కూడా కేబుళ్లకు విద్యుత్ ప్రసారం కావడంతో దీంతో వాటితోనే చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. నిన్న చూసాం రామంతపూర్ గోకుల్ నగర్లో విద్యుత్ వైర్లకు ఆనుకొని ఉన్నటువంటి ఒక కేబుల్కి కరెంటు సరఫరా కావడంతో అక్కడ 5 మృతి చెందారు. నిన్న రాత్రి సమయంలో అంబర్పేటలో వినాయక మండపం వద్ద వైర్లు విద్యుత్ వైర్లకు సంబంధించి అవి కనెక్టివిటీ ఉన్న వాటిని లేపేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్తో 1 మృతి చెందారు. బండ్లగూడలో ఉన్నాం ప్రస్తుతం. మనం చూడొచ్చు ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన మెయిన్ రోడ్. ఇదే మెయిన్ రోడ్లో ఏదైతే జల్పల్లిలో విగ్రహాన్ని కొనుగోలు చేశారు పురాణపుల్కి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా మనం చూస్తూ ఉంటే ఏదైతే హైటెన్షన్ వైర్లు ఉన్నాయో ఈ 11 kV హైటెన్షన్ వైర్లకు విద్యుత్ వైర్లు ఏదైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా వినాయక ఏదైతే గణేష్ విగ్రహానికి తగిలాయి. దీంతో స్పాట్లోనే 2 మృతి చెందారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ధోని, విక్రాస్తో పాటు మరో వ్యక్తి అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంబర్పేటలోనూ ఇలానే వినాయక మండపం ఏదైతే ఉందో వినాయక మండపం వేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కొట్టి ఇటు కాచిగూడ సాయికృష్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రామ్ చరణ్ అనే వ్యక్తి అక్కడ మృత్యువాత పడ్డాడు. అయితే ఇలానే మొత్తం హైదరాబాద్లో 2 రోజుల్లోనే 8 మంది మృతి చెందారు. 3 వరుస ఘటనలు జరిగాయి. ఈ విద్యుత్ ప్రమాదాలు జరుగుతుందని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా స్పందించడం జరిగింది. నిన్న అంబర్పేటలో కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన ఎస్సీ కూడా చేరుకోవడం ఏదైతే విద్యుత్ ప్రమాదానికి సంబంధించిన కారణాలకు సంబంధించి విద్యుత్ స్తంభాలకు ఆనుకొని ఉన్నటువంటి వైర్ల కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనేది ప్రస్తుతం గుర్తించిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఏదైతే ఇంటర్నెట్ కేబుల్ వైర్స్ ఉంటాయో వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రమాదానికి జరిగిన కారణంగానే ఈ ఏదైతే
విద్యుత్ శాఖ అధికారులు అయితే ఒకవైపు చర్యలు అయితే చేపడుతున్నారు. మనం చూడొచ్చు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి బండ్లగూడలోనే ఉన్నాం. ఈ హైటెన్షన్ వైర్లు కూడా 20 ఫీట్ల హైట్లో ఉంది. 22 ఫీట్ల విగ్రహాన్ని పురనపుల్కు యువకులు తీసుకెళ్తున్నారు. ఎంతో ఏదైతే భక్తి శ్రద్ధలతో నిర్వహించే వినాయక ఏదైతే నవరాత్రులు ఉంటాయో నవరాత్రులకు సంబంధించి విగ్రహాన్ని తీసుకెళ్తున్న క్రమంలోనే ఇద్దరైతే మృతి చెందారు. ఈ బండ్లగూడలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఒకరైతే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకు విద్యుద్ఘాతం జరిగింది అంటే ఉన్నటువంటి పైన వైర్లు వినాయక విగ్రహానికి తగిలాయా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఎస్సీ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. విద్యుత్ ప్రమాదం ఎక్కడ జరగలేదు, వాళ్ళు కింద పడి చనిపోయారని విద్యుత్ శాఖ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ విద్యుత్ ప్రమాదంతోనే చనిపోయారనేది ఒకవైపు వైద్యులు అయితే ధృవీకరించారు. మరొక ప్రాణం ప్రస్తుతం కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఆసుపత్రిలో ఒకవైపు చికిత్స పొందుతున్నాడు. ఇలా విద్యుత్ తీగలు చాలా చోట్ల కూడా కిందికి తేలి అలాడుతున్నాయి. ఇంకా విద్యుత్ సంబంధించిన ఏవైతే తీగలు ఉన్నాయో వాటన్నిటి కూడా కొంచెం పైనికి జరపాలని అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వినాయక మండపాలు అయితే ఉంటాయో అక్కడ విద్యుత్ సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నామని అయితే ఒకవైపు విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అరుణ. రైట్, థ్యాంక్ యూ అమర్.